శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా. ఇట్స్ ఓకే. కొంతకాలం కలమాగిపోవాలి, అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది? నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్ గా ఉందే. ఏం అర్థం కావట్లేదు. ఉండదా మరి? వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీన్ని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవుమని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం తల్లో పెడతాను. సారీ, కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది. ఇది మనకొద్దు. మంచి మూడ్ లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి. నాకంటే 3 ఏళ్లు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశావు. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడు వేషం వేసి నిన్ను మోసం చేశాను. అప్పుడు తప్పుగా అంది, ఇప్పుడు తప్పైందా? నువ్వు పల్లోడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి. కానీ నాకంటే పెద్దవాడివని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను వదిలేస్తాను అన్న భయంతో. దానికి తిరిగి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నన్ను మోసం చేసావు, అంతేగా? ఇప్పుడు ఏమంటావే? చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోను. నాకంటే చిన్న పిల్లని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు అంటున్నాను. ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడమా? మొహాన్ని ఉమ్మేస్తారు. నా గురించి నోటిఫికేషన్ మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే? ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను. అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయట్లేదు. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా, అందంగా లేకపోయినా, పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు విక్కివని తెలిసినా, అందంగా ఉన్నా, డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా కదా? వెళ్తాను. వద్దన్నావు కదూ? లవ్ చేయనన్నావు కదూ? పగలబడ్డం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా 3 ఏళ్ళు లేటుగా పుట్టడం నా తప్ప? నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్ లో 110 ఏళ్ళట ఒకడు ఉన్నాడట. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గలడట. తొందరగా వెళ్ళు, లేకపోతే ఈ లోపు చచ్చిపోతాడేమో. వాడిని చేసుకుని హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్లన్నట. నేనేమన్నా నీ మోకాల సైజులో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు. ఒక్కలోది మొదట్లోనే బ్రేక్ పడింది. అప్పుడు ఈ మట్టి పొరకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో.
నన్ను వద్దన్నావు కదూ, నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడినే, రోషం ఉన్నవాడిని. చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను. పోతున్నా, నువ్వు రమ్మన్నా రానే. రాక చస్తావా? ఎప్పుడన్నా రావచ్చు. లవ్ చేశాం కదా, ఏ క్షణం ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఏంట్రా అందరూ రేడియోతో కుస్తీ ఇవాళ పడుతున్నారు? వ్యాలంటైన్స్ డే కదా, అందుకే అందరూ వాళ్ళ లవ్ ని రేడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదిగో వీడు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఒరేయ్ పాట అయిపోతుందిరా, ట్రై చేయి. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఏంట్రా సుబ్బుకి తగ్గించరా. నేను ఇలియానా అనే అమ్మాయి లవ్ చేస్తున్నాను. అయ్యో, కాలేజీలో చదవట్లేదండి, స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. డోలు డోలు తెర, ఇస్కు జమానా, డోలు డోలు తెర. అవునండి, తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి. సరే, చేస్తారట్రా. ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా? చెప్పొచ్చు, కొంచెం భయంగా ఉంది. కరెక్టే, వీడి గర్ల్ ఫ్రెండ్ ఒకటి తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా. అదే నా భయం. హుయ్. అడగండి రా, అడగండి. ఒకటి కాదు 100 అడగండి. దేవదాసులోని సాంగ్ విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా? హలో, నా పేరు విక్కీ అండి. చెప్పండి విక్కీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. తన పేరు సుచి. తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అయినా తను నన్ను లవ్ చేయలేదు, ఇంకా ఫ్రెండ్ గానే అనుకుంటుంది. నేను డైరెక్ట్ గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను, అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను. ఐ లవ్ సుచి. మీరు తన కోసం ఏ సాంగ్ అయినా ప్లే చేయండి. విని ఎంజాయ్ చేయండి. బాయ్. ఇదిగోరా వచ్చాడు, దేవుడు కంటే ఎక్కువ ఫ్రెండ్. ఏంట్రా శుచి కావాలంటారా నీకు? ఆ రోజు రైన్ ఎఫెక్ట్ లో పెద్ద హీరోలా డైలాగ్ కొట్టా. ఫ్రెండ్ కాస్త లవ్వర్ అయ్యాడా? ప్రేమ వరదై పొంగిందా? చూడు, నేను మాట్లాడలేదు, ఏదో తప్పు జరిగింది. పోయిరా, నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది. చిన్నప్పటి నుంచే లవ్ అట. సుచి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట. ఇంకా నయం వాళ్ళ అమ్మని లవ్ చేయాల. తప్పుగా మాట్లాడుతున్నావు, నేను కాదురా. ఏ నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా? ఎవరు వచ్చారో చూడు. నీ ఫ్రెండ్. తప్పు లవ్వరు లవ్ చేస్తున్నాడట. రేడియో వినలా? వినే ఉంటావు. సార్ రండి సార్, వచ్చి మీ లవ్ ని డైరెక్ట్ గా చెప్పండి. సుచి నిజంగా నేను అలా మాట్లాడలేదు. సుచి నిజంగా మాట్లాడలేదు. ఏదో తప్పు జరిగింది సుచి. నేను అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. ఏదో తప్పు జరిగింది సుచి. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? నేను నీ ఫ్రెండ్నే. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను సుచి? ఏదో తప్పు జరిగిపోయింది సుచి. నేను నిజంగా అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. అయినా నేను నిన్ను ప్రేమించడం ఏంటే? సురి నువ్వేనా చెప్పరా? నేను అలా మాట్లాడాను. చెప్పరా? మీరెవరైనా చెప్పరా? చెప్పండిరా. సుచి నమ్మలేదుగా? నువ్వు నమ్మలేదుగా సుచి? నువ్వు నమ్మలేదు. సుచి మాట్లాడకు. సుచి నటిస్తున్నాడు, సూపర్ గా నటిస్తున్నాడు. పచ్చి నిజాన్ని అబద్ధమని చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నరికి పారేస్తాను. ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా? ఎవడనుకున్నా? వాడు నా ఫ్రెండ్ రా. ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా. వీళ్ళలో ఎంతమంది చివరి వరకు ఉంటారు, అది పెద్ద విషయం. వీడు నాకు జీవితంతో ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. ఆ అమ్మాయికి సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్. వాడు నిలబడతాడు. ఇంకొక మాట వాడు గురించి తప్పుగా మాట్లాడావో ఒకులుద్ది. నువ్వు రారా.
తప్పు. స్వప్నకి యాక్సిడెంట్ అయిందిరా. ఏంటి? ఒరేయ్, నువ్వు ఎక్కడున్నా బాగా వచ్చారా? ఎక్కడికి? నిరీక్షక్ నగర్. హలో, వస్తున్నాను రా. ఒరేయ్, నువ్వు నిరీక్షక్ నగర్ హాస్పిటల్. అప్పుడు యశోద హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ కి తీసుకెళ్లారా? అవునురా. వస్తున్నాను, పెట్టి. హలో, వస్తున్నా. ఒరేయ్ విక్కీ, నువ్వు హాస్పిటల్ రావట్లేదు. స్వప్న ఇంటికి ఏంటి? తీసుకెళ్ళి. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? అవును, ఇంటికి తీసుకెళ్ళిపోయారా? రేయ్, నువ్వేంట్రా ఇటు వచ్చావు? నిన్ను లోపలికి ఎవడో లేడు. ఏయ్ వాచ్మ్యాన్, రేయ్ వెళ్ళమంటున్నానా? మర్యాదగా వెళ్ళిపో. స్వప్న ఎక్కడ? స్వప్న ఎక్కడ ఉంటే నీకెందుకురా? స్వప్న ఎక్కడ? ఎక్కడ ఉంది నీకు చెప్పాలా? స్వప్న ఎక్కడ? ఇక్కడ లేదు. స్వప్న ఎక్కడ? రేయ్, చొక్కా వదలరా. ఏంట్రా ఇక్కడికి వచ్చావు? వదలరా. స్వప్న ఎక్కడ? రేయ్, నీకే. స్వప్న ఎక్కడ? చొక్కా వదలు. స్వప్న రేయ్, ఎక్కడ ఉంది? చొక్కా వదలరా స్వప్న ఏది? చెప్తాను. వదలరా చెప్తాను. వదిలేవు చెప్తాను. చూడు స్వప్న, నీ నిశ్చితార్థం తెలిసి వీడికి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చాడు. నిశ్చితార్థం. బయటికి వెళ్ళమంటే చొక్కా పట్టుకుంటాడు. నువ్వు అను 2 పీకులు పీకుతాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొడవ చేయడానికి వచ్చావా? లేదు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. కంగారు పడి వచ్చాను. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది చాలదా? మళ్ళీ మళ్ళీ నన్ను చూసినప్పుడల్లా అబద్ధాలు చెప్పాలా? నీకు సిగ్గుగా లేదు? చూడు, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. అందుకే నేను చూడాలని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. ఏంటి చూస్తున్నావు? ఇతనే నా కాబోయే భర్త. లండన్ లో పనిచేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇతనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాష్. ఈ రోజు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి అప్పుడు నీ వల్ల కాదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో క్లియర్ గా ఇంతో చెప్పేశాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. ఇట్స్ ఓకే విత్ హిమ్. హీస్ ఎ జెంటిల్‌మ్యాన్. ఈయనకి నాలాగే అబద్ధాలు చెప్తే నచ్చదు. సో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జస్ట్ గెట్ అవుట్. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం టాకింగ్ టు హిమ్? ఏ ససి, ఇంకా మాట్లాడేంటి? వాడి మెడ పట్టుకొని బయటికి గెంటేగా. రేయ్, చెప్పింది విన్నావుగా? నీ అంతటి నువ్వు వెళ్తావా లేదా మేడ పట్టుకుని బయటికి గంటాలా? నేనే వెళ్ళు వెళ్ళు. వెళ్తాను. నాకు చాలే కానీ బయలుదేరు బయలుదేరు. వెళ్ళమ్మా. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. నువ్వే కదా ఫోన్ చేసింది? నేనా? స్వప్నకి యాక్సిడెంట్ అయింది, దృష్టి దగ్గర రమ్మన్నావు. తర్వాత హాస్పిటల్కి రమ్మన్నావు. తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు. ఎందుకురా? నేను ఎప్పుడు ఫోన్ ఎందుకు చేశాను? అబద్ధం చెప్పావు? నువ్వే కదా ఫోన్ చేసింది. ఫోన్ చేయలేదురా. నువ్వే కదా ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ నేను చేసావు. చేయలేదురా. నువ్వే ఫోన్ చేసావు. రేయ్, రేయ్, నీ మీద రేయ్, ఒట్టు. రేయ్, విక్కీ, చేయలేదురా. వీడేరా ఫోన్ చేయలేదని చేసింది? చెప్తున్నాంగా. వాడు ఫోన్ చేయడం ఏంట్రా? వాడు మాతోనే ఉన్నాడు కదా. ఇక్కడ నేను ఉన్నాడురా. అబద్ధం ఎందుకు చెప్పు? రేడియోలో ఎవరు నాలా మాట్లాడారు. వీడు ఫోన్ చేసి తనకి నాకేం యాక్సిడెంట్ తెలీదురా. అయిందని చెప్తున్నాడు. అసలు ఇదంతా ఒరేయ్, ఏంటి? మీరైనా చెప్పండి రా. ఏంట్రా ఇది? ఎవడ్రా ఇదంతా చేసింది? ఒరేయ్, విక్కీ, విక్కీ, విక్కీ. విక్కీ.
deliver us from evil. Amen. Bring us to the test, but deliver us from evil. Amen. ఆమెన్. Good morning, students. You all look very nice in your new uniform. Hope you all like the change. మిమ్మల్ని చేంజ్ చేస్తుంటే ఇంకా సంతోషించుండేవాళ్ళం. And the tie to make the boys look smarter. ఏంటి స్మార్ట్ టై మెడకు ఊరేసినట్టుగా ఉంది. Now, you may all go to your respective classrooms. Here we go. Just walk it